సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయం కోసం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ మాట్లాడుతూ గత 15 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వలన ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాలో వేలాది మంది ఇబ్బందులకు గురికావడం జరుగుతుందన్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వివరించడం సరైంది కాదని విమర్శించారు. దుబ్బాక ప్రాంతంలోని వ్యాపారస్తులు, శ్రేయోభిలాషులు తమ వంతు సహాయ సహకారాలను అందించారని తెలిపారు. ఆధ్వర్యంలో ఈ వర్షాలకు బాధితులుగా అయినటువంటి వరద బాధితుల సహాయార్థము విరాళాల సేకరణ చేయడం జరిగింది. దుబ్బాక పట్టణంలోని వ్యాపారస్తులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా తమ సహాయ సహకారాలు అందించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున సిఐటి జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వరదల వల్ల వేలాది కుటుంబాలు నిరాశ్రయనే సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అవి లక్షలాది మంది ప్రజలకు ఈరోజు జీవనోపాధి లేకుండా కనీసం ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేనటువంటి పరిస్థితిలో దయనీయమైనటువంటి పరిస్థితులకి నెట్టబడ్డారు. వారందరినీ ఆదుకోవడంలో సిఐటి అగ్రభాగంగా ఉంటుంది. వారితో పాటు ఇప్పటికే అనేక మంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ దానిపైన కనీస స్పష్టత కూడా ఇవ్వకుండా ఆదుకునే దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వరద బాధితులను ఆదుకునేందుకు బడ్జెట్ను కేటాయించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలా ఆదుకునే పద్ధతి వెంటనే చర్యలు చేపట్టాలని సిఐటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం.